రిలీజ్ అయినాయి అని చెప్తున్నారు. అంటే దీని మీద నేను గౌరవ మంత్రి గారిని అడుగుతుంది ఏంటంటే, విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 2019-24 మధ్యకాలంలో సుమారుగా 70,000 ఎకరాలు రిజిస్ట్రేషన్స్ అయిన మాట వాస్తవమేనా? అదేవిధంగా ఇప్పటికీ కూడా 1000 ఎకరాలు పైగా ప్రీహోల్డ్ ల్యాండ్స్ ఉన్న మాట వాస్తవమేనా? గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే, అంతకుముందు మనం విశాఖపట్నంలో మాకు తెలుసు, గత మంత్రివర్గంలో పనిచేసిన ఒక మంత్రి గారి పేరు మీద, అదేవిధంగా ఒక మాజీ సిఎస్ పేరు మీద కూడా సుమారుగా 1000 ఎకరాలు ప్రీహోల్డ్ చేసిన మా విషయం మా అందరికీ తెలుసు. ఆ ల్యాండ్స్ ఏమన్నా కలెక్టర్స్ ద్వారా ఐడెంటిఫై చేశారా? దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారా అన్నది గౌరవ మంత్రి గారిని అడుగుతున్నాను. కొంత లిబరల్గా వీటి మీద 22 లిస్టులో ఏదైతే మీరు భూములు అంతకుముందు డిస్క్రిమినేట్గా పెట్టారో, ఇప్పటికీ కూడా అధికారులు 22 అంటేనే భయపడే పరిస్థితి ఇప్పటికి కూడా ఉంది.